రైతులు సేంద్రియ పద్ధతిలో వ్యవసాయం చేయాలని సూచించారు మంత్రి పొన్నం ప్రభాకర్. రైతులకు అవగాహన కల్పించడానికి 3 రోజుల పాటు ఈ కార్యక్రమం కొనసాగుతుందన్నారు. రైతులకు అందుబాటులో వ్యవసాయ నిపుణులు, శాస్త్రవేత్తలు ఉండనున్నారని తెలిపారు. ప్రభుత్వం సేంద్రియ సాంకేతిక వ్యవసాయంపై ఫోకస్ పెట్టిందన్నారు. మంత్రితో మా ప్రతినిధి దుర్గారెడ్డి ఫేస్ టు ఫేస్. రైతులకు ఏ విధంగా సలహా సూచనలు ఇస్తున్నారు, యంత్ర పరికరాలు ఏ విధంగా ఉపయోగపడే అవకాశాలు ఉన్నాయి, ఆ మంత్రి పొన్నం ప్రభాకర్ వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే. అసలు నిజంగానే ఈ హుస్నాబాద్ అంటే మహబూబ్ నగర్, నిజామాబాద్ తర్వాత హుస్నాబాద్లో ఏర్పాటు చేసిన రైతు స్టాల్స్తో పాటు వ్యవసాయ యంత్ర పరికరాలు కూడా తెచ్చారు. కొంతమంది రైతులకు కూడా సబ్సిడీ ద్వారా అందించే అవకాశాలు ఉన్నాయంటున్నారు. ఏంటి కిసాన్ మేళా గతంలో మహబూబ్ నగర్, నిజామాబాద్ జిల్లాలో జరిగింది. ఇది 3వది. దీనివల్ల ఈ ప్రాంత రైతాంగం అంతా కూడా ప్రస్తుతం ఉన్న సాంప్రదాయ పద్ధతుల నుంచి మారుతున్న కాలానికి అనుగుణంగా వ్యవసాయ యాంత్రీకరణ కావచ్చు, మెలికలు కొంత నైపుణ్యానికి సంబంధించినటువంటి ఒక సాంకేతికమైనటువంటి అంశాల పట్ల కావచ్చు, శాస్త్రవేత్తలు ఇచ్చేటువంటి సలహాలు సూచనలు 3 రోజుల పాటు జరుగుతూ ఉంటాయి. సెమినార్స్ ఉంటాయి, కండక్ట్స్, క్లాసెస్, ఎవరికి డౌట్ ఉన్నా వాళ్ళు వ్యక్తం చేస్తారు. అన్ని రకాల శాఖలకు సంబంధించిన శాస్త్రవేత్తలు, అధికారులు అందరూ ఇక్కడనే ఉంటారు. సో ఇటువంటి కార్యక్రమం వల్ల మేజర్గా ఏంటంటే రైతులకు ఒక అవగాహన లేదని కాదు, మరింతగా మారుతున్న కాలానికి అనుగుణంగా అవగాహన తెచ్చుకునే అవకాశం ఉంటుంది. సబ్సిడీ యంత్ర పరికరాలు కూడా తెచ్చిపెట్టారు. సబ్సిడీ ఏ విధంగా అందించబోతున్నారు రైతులకు? యాంత్రీకరణకు ఇంతకుముందే ఇస్తూ ఉన్నారు. మళ్ళీ ఒకసారి కూడా ప్రభుత్వం సబ్సిడీ విత్తనాలకు సంబంధించి కావచ్చు, యాంత్రీకరణకు సంబంధించి కావచ్చు, సాంకేతికమైన అంశాలకు సంబంధించి రైతులంగానికి సపోర్ట్గా ఉండే విధంగా కార్యాచరణ తీసుకుంటా ఉంది. అంటే కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ అంటే ఎరువులు తర్వాత అందిస్తలేదని చెప్పి రైతులంతా కూడా కొన్ని చోట్ల ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. అంటే ఈ ప్రాంతంలో ఇప్పుడు కూడా ఎరువులు సకాలం అందించే అవకాశాలు ఉన్నాయి. తప్పకుండా ఎరువుల పరంగా ఎక్కడ ఇబ్బంది రాకుండా ఉండే విధంగా నిన్న కూడా క్యాబినెట్లో చర్చ జరిగింది. గౌరవ వ్యవసాయ శాఖ మంత్రి, కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి గారిని కలుస్తూ ఉన్నారు. తప్పకుండా ఎరువులకు సంబంధించి ఇబ్బంది లేకుండా చూసే బాధ్యత ఈ ప్రభుత్వంది. నకిలీ విత్తనాలు చాలా చోట్ల కూడా నకిలీ విత్తనాలు అమ్ముతున్నారు. రైతులు వేసిన తర్వాత 4 నెలల తర్వాత పంట ఎండిపోయిన తర్వాత కరువు అయిపోయింది, మీ దగ్గర తీసుకొస్తున్నారు. నిజంగా వారిపై ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది? కఠినమైన చర్యలు తీసుకొని అనేక రకాల టాస్క్ ఫోర్స్లు ఏర్పాటు చేస్తూ ఉన్నాం. కానీ రైతులు కూడా కొంత అవగాహనతోటి కొంత జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం ఎవరైనా ఇప్పుడు చూస్తూ ఉన్నాం, సైబర్ క్రైమ్స్ ఇష్యూని ఇతరత్ర ఉన్నాయి. ఎన్ని చర్యలు తీసుకున్నా మోసం చేయడం అనేటువంటిది ఏదో ఒక కొత్త పద్ధతిలో మోసం చేస్తూ ఉన్నారు. కాబట్టి రైతులే కొంత అథెంటిసిటీ అంటే ఒక బరాబర్ శాస్త్రీయంగా ఒక అగ్రికల్చర్ సైంటిస్టు సలహానో, వ్యవసాయాధికారి సలహానో, కొంత వ్యవస్థలో నమ్మకం అనేటువంటి దగ్గర తీసుకుంటే మంచిది. అంటే హుస్నాబాద్ అంటే ఇక వ్యవసాయ రంగానికి కూడా తాగునీటి కొంత ఇబ్బంది జరుగుతున్నాయి. గౌరవల్లి గండిపేట ప్రాజెక్టు కూడా మధ్యలో ఆగిపోతున్నాయి. వాటి పరిస్థితి గౌరవల్లి ప్రాజెక్టుకు సంబంధించి నేను వచ్చిన తర్వాత దాని కాలువలు తవ్వడానికి సంబంధించిన బడ్జెట్ శాంక్షన్ చేసుకున్నాం. భూసేకరణ ప్రక్రియ 3 జిల్లా కలెక్టర్ల ద్వారా క్షేత్రస్థాయిలో జరుగుతోంది. పేమెంట్స్ జరుగుతున్నాయి. తొందరలో కాలువలు తీసుకొచ్చి ఈ సంవత్సరం లోపల రైతాంగానికి సంబంధించి నీళ్ళని తీసుకొచ్చే విధంగా ప్రయత్నం జరుగుతుంది. అంటే ఇక గత ప్రభుత్వము మీకు ప్రతిపక్షము రైతు భరోసా ఇవ్వడం లేదని చెప్తున్నది. నిజంగా ఎప్పటివరకు అందించే అవకాశాలు ఉన్నాయి? ఈసారి పంటలు వేసుకునే సందర్భం లోపల రైతులకు సంబంధించి పంట ఆర్థిక సహకారం కింద రైతు రుణమాఫీ మొత్తం రైతు భరోసాకు సంబంధించి చేస్తాను. ఇప్పుడే తుమ్మలనాగేశ్వరరావు గారు చెప్పారు. తప్పకుండా కార్యక్రమం జరుగుతుంది. గతంలో మీరు ప్రకటించిన ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 లక్షల ఏకకాలంలో రైతులకు అందించారు. కొంతమందికి ఇంకా అందించలేదంటున్నారు. వాటి పరిస్థితి? 2 లక్షల లోపు, 2 లక్షల పైనటువంటి వాళ్ళు కట్టి మేము లోపల ఉన్నాం అనేది కాదు. ఒక కుటుంబానికి మేము ప్రకటించిన డేట్స్ ప్రకారంగా 2 లక్షల లోపల ఉన్న వాళ్ళందరికీ అయినాయి. ఓకే. హుస్నాబాద్ను రాష్ట్రంలో రోల్ మోడల్గా చేయాలని మీరు సంకల్పం చేస్తున్నారు. ఏమేమి కొత్త ఈ హుస్నాబాద్ తీసుకురాబోతున్నారు? జరుగుతున్న కార్యక్రమాలు మీరు చూడండి. తప్పకుండా నా ప్రయత్నం కొనసాగిస్తాను. అందరి సహకారం కావాలని కోరుకుంటున్నాను. వ్యవసాయానికి సంబంధించిన రైతు మోర్చా కార్యక్రమంలో రైతులకు సంబంధించింది కనుక వాటిని ఉపయోగించాలని చెప్పి పొన్నం ప్రభాకర్ చెప్తున్నారు. కెమెరామెన్ కృష్ణతో దుర్గారెడ్డి.